క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారి జూబిలీ సంవత్సరం సందర్భంగా వారానికి ఒక అంశాన్ని వారి జీవితం నుండి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం ఈ వీడియోలో మనము ఫ్రాన్సిస్ వారి జీవితము నుండి చెదరిన కళ, చిగురించిన ఆశ అనే అంశముపై ధ్యానిద్దాం. జీవితం అంటే కేవలం రోజులు గడపటం కాదు, ఒక గొప్ప ఆశయం కోసం అన్వేషించటం అని నమ్మే యువకుడి కథ ఇది. అస్సిసి నగరానికి చెందిన 19 ఏళ్ల ఫ్రాన్సిస్ కళ్ళలో వీరత్వపు కలలు, గుండెల్లో అంతులేని ఆత్మవిశ్వాసము నింపుకున్న ఒక సామాన్యుడు. లోకమంతా తన పేరును కీర్తించాలని, ఒక గొప్ప యోధుడిగా చరిత్రలో నిలిచిపోవాలని తపించేవాడు. కానీ విధి అతనికి యుద్ధభూమిని మాత్రమే కాదు, చెరసాల చీకటిని, మృత్యువు అంచులకు తీసుకుని వెళ్ళే అనారోగ్యాన్ని కూడా పరిచయం చేసింది. ఆటుపోట్లతో నిండిన ఫ్రాన్సిస్ ప్రయాణం ఒక సాహసి ఎలా ఆధ్యాత్మిక వేత్తగా మారాడో చెప్పే పరివర్తనకు తొలిమెట్టు. ఫ్రాన్సిస్ వయస్సు ఇప్పుడు 19 ఏళ్ళు. కలలు కనడం, సాహసాలు చేయటమే అతనికి ఊపిరి. నిత్యం ఉత్సాహముతో, ఆత్మవిశ్వాసముతో ఉరకలెత్తే ఫ్రాన్సిస్ వర్తమానములో కంటే తన ఊహల్లోనే ఎక్కువగా విహరిస్తూ ఉండేవాడు. ఫ్రాన్సిస్ కేవలం ప్రస్తుత పరిస్థితులకు పరిమితము కాకుండా భవిష్యత్తు గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. 19 ఏళ్ల వయస్సులో ఉండే సహజమైన ఉత్సాహం, తన కలలను నిజము చేసుకోగలననే బలమైన ఆత్మవిశ్వాసం అతనిలో కనిపిస్తున్నాయి. తన ఆశయాలు సిద్ధించాలని, కన్న కలలన్నీ నిజము కావాలని అహోరాత్రులు తపించేవాడు. ఒక గొప్ప యోధుడిగా ఎదగాలన్నదే అతని ఏకైక లక్ష్యం. ఆ ఆశయం నెరవేరే రోజు కోసం అతను ఆరాటపడుతూ ఉండేవాడు. అతను కేవలం ధనవంతుడు కావాలనో లేదా సాధారణ వృత్తిలో స్థిరపడాలనో కోరుకోవటం లేదు. అతను ఒక యోధుడు, ఒక వారియర్ కావాలని అనుకుంటూ ఉన్నాడు. అంటే ధైర్యం, త్యాగం మరియు పోరాట పటిమ కలిగిన జీవితాన్ని అతను కోరుకుంటున్నాడు. ఫ్రాన్సిస్ తన స్నేహితులతో కలిసి వీరగాథలు పాడుకుంటూ గడిపేవాడు. ఏదో ఒక రోజు తన సాహస కృత్యాలను కూడా ఇతరులు కథలుగా చెప్పుకోవాలని, తన గురించి వీర గీతాలు ఆలపించాలని అతను కలలు కనేవాడు. అంటే తను చేసే సాహసాలు ఇతరులకు స్ఫూర్తినివ్వాలని, తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అతను ఆశిస్తున్నాడు. ఇది ఒక గొప్ప నాయకుడిలో లేదా సాహసికుడిలో ఉండే ప్రాథమిక లక్షణం. అస్సిసి మరియు పెరూజియా నగరాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తన కలలను సాకారము చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని ఫ్రాన్సిస్ భావించాడు. నవంబర్ 1202 సంవత్సరంలో పేరుగాంచిన మహాయోధులతో భుజం కలిపి పోరాడే అవకాశం అతనికి దక్కింది. తన స్నేహితుల ప్రోత్సాహాన్ని, సమాజంలో తనకు లభిస్తున్న గుర్తింపును చూసి అతను ఉప్పొంగిపోయాడు. అస్సిసి నగరానికి ఘనమైన కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసి ఉత్సాహంగా యుద్ధభూమికి బయలుదేరాడు. రణరంగంలో ఫ్రాన్సిస్ ఒక అసమాన శూరుడిలా పోరాడాడు. యుద్ధం అత్యంత భీకరంగా, గందరగోళంగా సాగింది. రక్తం ఏరులై పారింది. శంఖారావాలు మిన్నంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ పోరులో పెరూజియా సైన్యం పైచేయి సాధించింది. అపజయం అస్సిసిని వరించింది. యుద్ధవీరుడిగా తిరిగి వస్తాడనుకున్న ఫ్రాన్సిస్ చివరకు తన స్నేహితులతో కలిసి ఖైదీగా పెరూజియా చెరసాలకు తరలించబడ్డాడు. ఫ్రాన్సిస్ ఎప్పుడూ కలల లోకంలో విహరిస్తుంటాడని
మనం ముందే తెలుసుకున్నాం. కానీ యుద్ధరంగం అతనికి జీవితంలోని కఠిన వాస్తవాలను పరిచయం చేసింది. గెలవాలని వెళ్ళిన అతను ఖైదీగా మారడం అతని జీవితంలో మొదటి పెద్ద ఎదురు దెబ్బ. ఓడిపోయినప్పటికీ అతను సాహసము గల గొప్ప శూరుడిగా పోరాడటం అనేది అతని వ్యక్తిత్వంలోని నిజాయితీని తెలియజేస్తుంది. పెరూజియా కారాగారంలో జీవితం అత్యంత దారుణంగా, కఠినంగా మరియు వేదనాభరితంగా సాగింది. యుద్ధంలో ఎదురైన ఆ అవమానకరమైన పరాజయం వారిని మానసికంగా పదే పదే వేధిస్తూనే ఉంది. అయితే అటువంటి చీకటి గదుల్లో కూడా ఫ్రాన్సిస్ తనలోని ఉత్సాహాన్ని కోల్పోలేదు. తోటి ఖైదీలంతా కుంగిపోతుంటే అతను మాత్రం సంతోషంతో పాటలు పాడుకుంటూ కాలాన్ని గడిపేవాడు. సాధారణంగా ఎవరైనా జైలులో, పైగా యుద్ధంలో ఓడిపోయిన ఖైదీలుగా ఉన్నప్పుడు తీవ్రమైన నిరాశలో ఉంటారు. కానీ ఫ్రాన్సిస్ పాటలు పాడటం అనేది అతనిలోని అజేయమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఆ పరాజయాన్ని అతను ఒక ముగింపుగా భావింపలేదు. తన మిత్రులకు ధైర్యం చెబుతూ తన భవిష్యత్తు కలల గురించి గొప్పగా వివరించేవాడు. నా కోసం ఒక అద్భుతమైన భవిష్యత్తు వేచి చూస్తోంది. ఏదో ఒక రోజు ఈ లోకమంతా నన్ను గౌరవిస్తుంది, నా పేరును స్మరిస్తుంది అనే దృఢనిశ్చయంతో చెప్పేవాడు. ఓటమితో కుంగిపోతున్న ఫ్రాన్సిస్ స్నేహితులు అతని మాటలను భరించలేక, నీ కలలు నిన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి, నువ్వు త్వరలోనే మానసిక ఆశ్రమంలో చేరే రోజు వస్తుంది అని ఎద్దేవా చేసేవారు. కానీ ఫ్రాన్సిస్ వారి పరిహాసాలను అస్సలు పట్టించుకోలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అతను తన మనోధైర్యాన్ని, చిరునవ్వును వీడలేదు. నిరాశలో ఉన్న తన మిత్రులను ఉత్సాహపరచటానికి అతను పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, హాస్యవల్లరులతో అందరినీ ముంచెత్తేవాడు. ఆ కటిక చీకటి గదిలో కూడా అతను నవ్వులు విరజింపుతూ తన మిత్రుల గుండెల్లో ఆశల వెలుగును నింపేవాడు. తన సొంత స్నేహితులే తనను పిచ్చివాడు అని అంటున్నా అతను కోపపడలేదు లేదా బాధపడలేదు. తన లక్ష్యం పట్ల తనకు ఉన్న స్పష్టత అతన్ని స్థిరంగా ఉంచింది. జైలులో అందరూ తన స్వంత బాధల్లో మునిగిపోతే ఫ్రాన్సిస్ మాత్రం ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించాడు. ఇది ఒక గొప్ప మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. సంగీతం, నాట్యం మరియు హాస్యం ద్వారా ఫ్రాన్సిస్ కఠినమైన కారాగార జీవితాన్ని కూడా భరించదగ్గదిగా మార్చుకున్నాడు. కారాగారంలో ఒక ఏడాది గడిచిపోయింది. చివరకు అస్సీసి, పెరూజియా నగరాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఖైదీలందరికీ విముక్తి లభించింది. కానీ ఆ ఏడాది కాలపు కఠిన జీవితం ఫ్రాన్సిస్ను శారీరకంగా పూర్తిగా కుంగదీసింది. అతని ముఖం పాలిపోయి జీవము కోల్పోయింది. చేతులు, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. కనీసం శ్వాస తీసుకోవటం కూడా అతనికి ఒక పోరాటంలా మారింది. మోకాళ్ళలో పటుత్వం నశించటంతో గోడలను ఆసరాగా చేసుకుంటూ అతి కష్టం మీద అడుగులు వేసేవాడు. అశక్తతతో నిండిన స్వరముతో, నాకు చాలా జబ్బుగా ఉంది, నన్ను ఇంటి వరకు నడిపిస్తే వెళ్ళి పడుకుంటాను అని ఒక స్నేహితుడిని వేడుకున్నాడు. ఒక మిత్రుడి సహాయంతో ఎలాగోలా ఇల్లు చేరిన ఫ్రాన్సిస్ మంచం మీద పడగానే స్పృహ కోల్పోయినట్లు కళ్ళు మూశాడు. ఆ రాత్రంతా వణుకుతో, మూర్ఛ వచ్చినట్లుగా విలవిలలాడుతూ, భీకరమైన కేకలు వేస్తూ, పడకపై అటు ఇటు బొర్లాడుతూ నరకయాతన అనుభవించాడు. యుద్ధవీరుడు కావాలని కలలు కని గొప్ప ఆశయాలతో వెళ్ళిన యువకుడు ఇప్పుడు కనీసం నడవలేని స్థితికి చేరుకోవటం అతని జీవితంలోని అతిపెద్ద వైరుధ్యం. ఎప్పుడూ ఇతరులను నవ్వించే ఫ్రాన్సిస్ ఇప్పుడు ఒక స్నేహితుడి సహాయం కోసం అర్థించటం అతని నిస్సహాయతను సూచిస్తుంది. ఫ్రాన్సిస్ శక్తిహీనుడై మంచంపై కుప్పకూలిపోయాడు. నిద్రపోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా
అతని మనస్సు కుదుటపడలేదు. చివరకు అతి కష్టం మీద నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఆ నిద్రలో కూడా అతని అంతరాత్మ కలవరపడుతూనే ఉంది. నాకు అసలు ఏమవుతోంది? ఇదంతా ఏదో వెర్రితనంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేనప్పుడు కూడా నా గుండె ఎందుకు ఇంకా కొట్టుకుంటోంది అని తనలో తాను ఆలోచించాడు. ఉలిక్కిపడి నిద్రలేచిన ఫ్రాన్సిస్ తన గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. అప్పుడు అతని శరీరమంతా చెమటలు పట్టాయి. నేను ఎందుకు ప్రశాంతంగా నిద్రపోలేకపోతూ ఉన్నాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ నిశ్శబ్ద రాత్రిలో అకస్మాత్తుగా ఒంటరితనం అనే ఒక వింత భావన అతన్ని చుట్టుముట్టింది. ఆ భావన అతన్ని మునుపెన్నడూ లేనంతగా కుంగదీసింది. యుద్ధానికి ముందు ఉన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు సందేహంగా మారింది. తనలో తలెత్తుతున్న భయానికి కారణం వెతకడానికి అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇది ఒక వ్యక్తి తనను తాను తెలుసుకునే ప్రక్రియలో మొదటి మెట్టు అని చెప్పవచ్చు. ఎప్పుడూ స్నేహితులతో పాటలతో గడిపే ఫ్రాన్సిస్ మొదటిసారిగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఒంటరితనమే తరచుగా గొప్ప ఆధ్యాత్మిక చింతనకు దారితీస్తుంది. ఫ్రాన్సిస్ ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు అనారోగ్యంతో పోరాడాడో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ అతని తల్లి నిరంతరంగా చేసిన ఆవేదనతో కూడిన ప్రార్థనలు, అపార అనుభవజ్ఞులైన వైద్యుని అంకిత భావం వల్లే ఫ్రాన్సిస్ మృత్యువు అంచు నుండి తిరిగి బ్రతకగలిగాడు. మెల్లమెల్లగా అతను ఆ భయంకరమైన అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నాడు. అతను ఎన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాడో తెలియకపోవటం అనేది ఆ బాధ ఎంత సుదీర్ఘంగా సాగిందో సూచిస్తుంది. అది ఒక మనిషిని పూర్తిగా మార్చటానికి సరిపోయేంత సమయం. చాలా రోజుల తర్వాత ఫ్రాన్సిస్ నెమ్మదిగా నడుచుకుంటూ తన గది కిటికీ వద్దకు వచ్చి నిలబడ్డాడు. కిటికీ బయట ప్రకృతి ఎప్పటిలాగే ఉంది. కానీ ఫ్రాన్సిస్ చూపు మారింది. అక్కడ ఒక చిన్న పక్షి తన గూడును నిర్మించుకోవటానికి పడుతున్న తపనను, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న తీరును చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. ఒకప్పుడు యుద్ధభూమిలో రక్తపాతం, కేకల మధ్య వీరత్వం వెతుక్కున్న ఫ్రాన్సిస్కు ఇప్పుడు ఆ పక్షి కిలకిల రావాల్లో ఒక అద్భుతమైన సంగీతం వినిపించింది. అలాగే చెట్టు కొమ్మకు అప్పుడే వికసిస్తున్న ఒక చిన్న పువ్వును అతను గమనించాడు. నిన్నటి వరకు మొగ్గలా ఉండి గాలి వానలను తట్టుకొని ఈరోజు ఉదయాన్నే చిరునవ్వుతో వికసించిన ఆ పువ్వు అతనికి ఒక పాఠం నేర్పింది. జీవితం అంటే కేవలం కత్తులతో చేసే యుద్ధం కాదు, ప్రతికూలతలను తట్టుకొని నిలబడి ఆనందాన్ని పంచటం అని ఫ్రాన్సిస్ గ్రహించాడు. ఆ క్షణంలో అతనిలోని అహంకారము కరిగిపోయి కరుణ చిగురించింది. శౌర్యము కంటే శాంతి గొప్పదని, అధికారము కంటే ప్రేమ బలమైనదని ప్రకృతి మాత అతనికి మౌనంగానే బోధించింది. కోలుకున్నాక బయట ప్రపంచానికి వచ్చాడు. అవే వీధులు, అదే ఆకాశం. కానీ ఫ్రాన్సిస్ కళ్ళకు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. అంటే బాహ్య ప్రపంచం మారలేదు, కానీ ప్రపంచాన్ని చూసే ఫ్రాన్సిస్ అంతరంగం మారింది. ఒకప్పుడు అదే వీధుల్లో అతను గుర్రంపై వీరుడిలా ఊరేగాలని కలలు కనేవాడు. కానీ ఇప్పుడు అనారోగ్యం మరియు ఒంటరితనం తరువాత అతనికి ప్రకృతిలోని ప్రతి అణువులోనూ ఒక దైవికమైన అర్థం కనిపిస్తోంది. కత్తులు పట్టాలనుకున్న చేతులు నిశ్శబ్దాన్ని స్పృశించాలనుకుంటున్నాయి. ఇది ఒక గొప్ప వైరుధ్యం. యుద్ధవీరుడు కావాలనుకునే వ్యక్తికి ఆయుధాలు ముఖ్యం. కానీ ఫ్రాన్సిస్ ఇప్పుడు ఆయుధాల ద్వారా వచ్చే అధికారం కంటే ప్రకృతిలోని ప్రశాంతతలో ఉండే శక్తిని గుర్తిస్తున్నాడు. రక్తపాతం సృష్టించే చేతులు ఇప్పుడు సృష్టిని ప్రేమించే చేతులుగా మారుతున్నాయి. ఈ విధంగా ఆ యుద్ధం ఫ్రాన్సిస్ని ఓడించలేదు,
లౌకిక పరంగా ఫ్రాన్సిస్ యుద్ధంలో ఓడిపోయి ఖైదీగా మారాడు, కానీ ఆ ఓటమే అతనికి అహంకారాన్ని వదిలేలా చేసింది. తన పాత అహం చనిపోయి కొత్త ఆత్మ ఉద్భవించింది. కాబట్టి ఆ ఓటమి అతనికి శాశ్వతమైన విజయం వైపు దారి చూపింది. సాధారణంగా యుద్ధం అంటే శత్రువులను చంపడం, కానీ ఫ్రాన్సిస్ నేర్చుకున్న కొత్త యుద్ధం తనలోని ద్వేషాన్ని, స్వార్థాన్ని చంపుకోవటం. లోకాన్ని కత్తితో కాకుండా ప్రేమతో జయించటం అనే సరికొత్త యుద్ధాన్ని అతను ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చావు అంచు వరకు వెళ్ళిన ఫ్రాన్సిస్ తన తల్లి ప్రార్థనలు, వైద్యుల కృషితో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అయితే కోలుకున్నది కేవలం ఫ్రాన్సిస్ శరీరం మాత్రమే కాదు. అనారోగ్యపు చీకటి రోజుల్లో అతని ఆత్మ కూడా కొత్త వెలుగును వెతుక్కుంది. యుద్ధవీరుడు కావాలనుకున్న ఒక యువకుడి చెదరిన కళ అతన్ని ప్రపంచం గర్వించే ఒక మహనీయుడిగా మార్చటానికి సిద్ధం చేసింది. తనను తాను ప్రశ్నించుకోవటం ద్వారా మొదలైన ఆ ఒంటరితనం అతనికి భౌతిక యుద్ధాల కంటే గొప్పదైన అంతర్గత శాంతి మార్గాన్ని పరిచయం చేసింది. శారీరక బలహీనత అతన్ని కుంగదీసినా అది అతనిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ లాగే మన జీవితంలో ఎదురయ్యే ఓటములు కూడా మనకు ఒక కొత్త దారిని చూపిస్తాయేమో మనం గుర్తించాలే. కానీ ప్రతి చెదరిన కల వెనుక ఒక చిగురించిన ఆశ దాగి ఉంటుంది. చివరిగా ఫ్రాన్సిస్ జీవితం మనకు నేర్పే సత్యం ఒక్కటే: మన ప్రణాళికలు విఫలమైనప్పుడు దైవం మన కోసం అంతకంటే గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తోంది అని. యుద్ధవీరుడు కావాలనుకున్న ఫ్రాన్సిస్ ఓడిపోవచ్చు, కానీ ఒక కరుణామయుడిగా అతను సాధించిన విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది. జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద వైఫల్యాలే కొన్నిసార్లు మనలోని అసలైన వ్యక్తిని పరిచయం చేస్తాయి. ఓటమి అనేది ముగింపు కాదు, అది ఒక క్రొత్త ప్రయాణానికి ప్రారంభం అని మనము కూడా గుర్తించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక ధ్యానాంశాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.